లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ చంద్రిక. మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మలబద్ధకం సమస్యను పూర్తిగా నివారించేందుకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో మలబద్ధకం చాలా సమస్యగా మారింది. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించి గల కారణాలు, మరీ ముఖ్యంగా శాశ్వత పరిష్కార మార్గాల గురించి తెలియజేయండి సార్. ఇప్పుడు మలబద్ధకం అనేది కొంతమందిని చాలా బాధ పెడుతుంటుంది. ఇక వాళ్ళు ఇంగ్లీష్ మందులు, హోమియోపతి, ఆయుర్వేదము, యునాని, న్యాచురోపతి దొరికినల్లా వాడేసి చిట్కా వైద్యాలు అయిపోయి ఉంటాయి. చివరికి మందుల షాప్కి వెళ్ళి వాళ్ళకి తోచిన మందులు లేకపోతే వ్యాపార ప్రకటనలన్నీ చూసి వాడేసి ఉంటారు. ఇట్లా దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక్కసారి మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటుంది. T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే, లేదు మీకు ఈ అక్షరాలు పలకటం చేతకాల, మంచి ల్యాబొరేటరీకి వెళ్ళండి, అయ్యా నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయండి, చేస్తాడు. 3 ఉంటాయి. దీనికి ఏం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాంఛనంగా ఫీజు కట్టాల్సిన పని లేదు. మనమే వెళ్ళి చేయించుకోవచ్చు. మనం అడిగినా కూడా చేస్తారు. మనం చేయించుకునే హక్కు మనకు ఉంటుంది. థైరాయిడ్ లోపాన్ని సవరిస్తే ఎంతో కాలంగా బాధపడుతున్న ఆ మలబద్ధకానికి శాశ్వత నివారణ లభిస్తుంది. ఇదే కాకుండా కొంతమంది టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో 3 సార్లు 3 గ్లాసులు నీళ్ళే తాగుతారు. నీళ్లు తక్కువ తాగటం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. తాగే నీళ్లు 3 నుంచి 5 లీటర్లు రోజుకు తాగాలి. ఆ తాగే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగే బదులుగా గోరువెచ్చని నీళ్ళు తాగితే బ్రహ్మాండం. మలబద్ధకం అనేది ఇక అసలు ఉండనే ఉండదు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో పీచు అధికంగా ఉండాలి. రోజు రాత్రిపూట ఒక 2 అరటిపళ్ళు తినండి, బ్రహ్మాండం. అసలు మలబద్ధకం ఉండదు. మనం కమలాపండు, బత్తాయి, నారింజ, పంపర్ పన్స్ తినేటప్పుడు కొంతమంది రసం తాగుతారు. అసలు రసమే తాగద్దు. ఏ పండు కూడా రసం తాగద్దు. రసం తాగితే ఆ పిప్పిలో పీచు పదార్థమే కాదు, కొన్ని ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా పోతాయి. కనుక పండు తినండి. పండు తిన్న తర్వాత కూడా కమలా పండులో పిప్పి వస్తుంది, అది ఊసేయద్దు. గింజలు ఊయండి, పిప్పి మింగేసేయండి. ఆ పిప్పి మింగేటప్పుడు ఏదైనా ఒక గింజ లోపలికి వెళ్ళినా గింజ లోపల మొక్కేం రాదు, భయపడద్దు. ఆ మింగేసిన గింజ 24 గంటల్లో మలంలో బయటకు వస్తుంది. కనుక ఈ పిప్పి అనేది ముఖ్యం. తర్వాత జాంపండు పైన తోలు చెక్కద్దు, తోలుతో తినండి. అట్లాగే యాపిల్ పైన ఉండే తోలుని తీసేస్తారు, చాలామందికి అలవాటు. వాళ్ళు తినటమే కాకుండా ఎవరైనా అతిథులు వస్తే పైదంతా చెక్కేసి ముక్కలు కోసి పెడతారు. యాపిల్ పండు తప్పనిసరిగా పైనుండే తోలుతోనే తినాలి, ఆ తొక్కతో పాటు తినాలి. ఈ విధంగా కీరా దోసకాయ ఉంది, ఆ కీరా దోసకాయ తిన్నా కూడా మలబద్ధకం ఉండదు. అంతేకాకుండా షుగర్ వ్యాధి దీర్ఘకాలంగా 10-15 ఏళ్ళు ఉంటే పెద్ద పేగుకి సరఫరా చేసే నరాల బలహీనత వల్ల కూడా మలబద్ధకం వస్తుంది. అందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకి ఇది సహజ సిద్ధంగా వస్తూ ఉంటుంది. ఈ మలబద్ధకం ఉన్నవాళ్ళు కొంతమంది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్తో బాధపడుతుంటారు. ఒకరోజు మలబద్ధకం, రెండో రోజు విరోచనాలు, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, ఈ IBS ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కారణం. వీళ్ళు టాయిలెట్కి వెళ్ళారంటే ఇక లోపల కూర్చున్నారంటే అరగంట, గంట సేపు కూర్చుంటారు. కొంతమంది మల విసర్జనకి వెళ్ళి సెల్ ఫోన్లు మాట్లాడతారు, పేపర్లు చదువుతారు, లేదా పుస్తకాలు చదువుతారు. అసలు అవన్నీ చేయకూడదు. 5-10 నిమిషాల్లో పూర్తి చేయాలి. మల విసర్జన ప్రతిరోజు ఉదయం జరగకపోతే ఇక ఆ రోజంతా ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. పొట్ట నిండిపోయి ఉంటుంది, కొట్టుకుంటుంటారు, డమ్ 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 శబ్దం వస్తుంది. అంతేకాకుండా అపాన వాయువు, వాసనతో కూడున్న అపాన వాయువు, దాన్నే పిత్తులు అంటుంటాం, అవి వస్తుంటాయి. కనుక అనారోగ్యంగా భావిస్తారు. తర్వాత వృద్ధులు కానీ ఎవరైనా మనం ఎప్పుడు మంచం మీద పడుకుని ఉంటే కదలిక లేకపోతే ఆ పెద్ద పేగులు హాయిగా పడుకుంటాయి. మనం కదిలితే పేగులు కూడా కదులుతాయి.
తర్వాత కొంతమందికి ఒక చెడ్డ అలవాటు ఉంది. ఇది ఎక్కువగా ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు, మానసిక సమస్య ఉన్నవాళ్ళు చేస్తుంటారు. మలము పూర్తిగా బయటికి రావటం లేదని చెప్పి ఏలు లోపల పెట్టి, ఈ చూపుడు వేలుని లోపల పెట్టి మలం బయటికి తోడటానికి ప్రయత్నిస్తారు. అది చేయకూడదు. ఎవ్వరూ కూడా మలద్వారంలో వేలు పెట్టకూడదు. వేలు పెడితే లోపల పుండు ఏర్పడి క్యాన్సర్ వస్తుంది. దానికి ఒకవేళ ఎవరికైనా అలవాటు ఉంటే అది వెంటనే మానుకోండి. ఈ మలబద్ధకం వల్ల ఉండే సమస్య ఏంటంటే మొలలు, పైల్స్, దీన్నే మూలశంక అంటారు. మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతూ ఉంటుంది. అది మొలలు. మొలలు అంటే నొప్పి ఉండదు. నొప్పి ఉండేది ఇంకోటి కూడా ఉంది. ఈ మలము గట్టిపడిపోయి మేక, గొర్రెకి ఎట్లా ఉండలుగా వస్తుందో ఆ విధంగా వస్తుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మలద్వారము దగ్గరుండే చర్మము నిలువుగా చీలి, ఇక మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఫిషర్ అంటారు. మల విసర్జన సమయంలో వస్తే సరే, ఈ నొప్పి 4-5 గంటలు 6 గంటలు ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఎక్కడ కుర్చీలో కూర్చోవాలన్నా, ఆఫీసులో కూర్చోవాలన్నా వీలు పడదు. దీనికి కారణం మలబద్ధకం. ఈ నొప్పికి ట్యాబ్లెట్లు వాడటం కంటే కూడా ఒక చిన్న చిట్కా, అక్కడ చీలి నొప్పి ఉంది కదా, మల విసర్జన పూర్తి కాగానే గోరువెచ్చని నీళ్ళలో 1/4 గంట సేపు కూర్చుంటే చక్కటి ఉపశమనం లభిస్తుంది. కనుక ఈ భయంకరమైన మొలలు, రక్తం ఆ టాయిలెట్లో పడి చుక్కలు చుక్కలు దార పడుతుంటే కొంతమంది కళ్ళు తిరిగిపోతాయి. అమ్మో నా రక్తం అంతా పోయిందని గగ్గోలు పెడుతుంటారు. ఇక ఈ నొప్పి అయితే నరకం ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ ఈ నొప్పి అంత బాధ పెడుతుంది. అసలు వాళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంటుంది. కనుక మొలలకి ఈ ఫిషర్ అనే దానికి కారణమే మలబద్ధకం. దానికి మనము ఏదో తాత్కాలిక ఉపశమనాలు కాదు, శాశ్వత పరిష్కారం అనేది ముఖ్యం. మనకి రకరకాల మందులు ఉన్నాయి, వాడారు, అన్నీ అయిపోయింటాయి. కొంతమంది అసలు మార్కెట్లో దొరికేవన్నీ వాడేసి ఉంటారు. ఇప్పుడు లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు ఒక కొత్త మందుని, డైజీ లాక్స్ అనే మందును ప్రవేశపెట్టారు. ఇది హెర్బల్ మందు. ఇక చూశారు కదా, అన్నీ మూలికలే, మూలికలతో చేసిన మందు. రసాయనాలు ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలోపతి మందులతో పాటు కలిపి వాడుకోవచ్చు. డైజీ అంటే ఇది జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. లాక్స్ అంటే చక్కగా హాయిగా మల విసర్జన జరుగుతుంది అని. దీంట్లో 9 రకాల మూలికలు ఉన్నాయి. 1 అంజీరు, 2 సోనాముఖి, 3 జీర, 4 అడవి దొండ, 5 అతిమధురం, 6 రేల, 7 సొంటి, 8 వామాకు, 9 కరక్కాయ. ఇవన్నీ మూలికలతో చేసిన ఔషధం. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు వాడచ్చు. గర్భవతులు మరి ఎందుకు వస్తుందో, గర్భం ధరించగానే మలబద్ధకం వచ్చింది. ఆ మలబద్ధకం వల్ల మొలలు కూడా వస్తాయి గర్భవతులకి. గర్భవతులకు మొలలు వస్తే ఆపరేషన్ ఏం అవసరం లేదు. మీరు మలబద్ధకాన్ని నివారించుకుని ప్రసవం అవగానే పోతాయి. మొదటి ప్రసవంలో మొలలు వచ్చినాయి, మళ్ళీ రెండవ కాన్పు వచ్చేసరికి మళ్ళీ ప్రత్యక్షం అవుతాయి. గర్భవతులు కూడా ఈ మందు వాడచ్చు, పిల్లలు కూడా వాడచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉదయం 1/2 స్పూను, రాత్రి 1/2 స్పూను తిన్న తర్వాత వాడాలి. పెద్దవాళ్ళు ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను, పిల్లలేమో 1/2 స్పూను, పెద్దవాళ్ళు అయితే 1 నిండా స్పూను వాడితే బ్రహ్మాండంగా, ఇదేదో తాత్కాలిక ఉపశమనం కాదు, శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇది మార్కెట్లో కొత్తగా ప్రవేశపెట్టబడింది కనుక మీరు అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి, లేదా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది www.leehealthdomain.com అని ఉంది, లేదా మరో 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి. 9100107481, 9100107481, 8977030218, 9502897374. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్నాను కదా, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే టాయిలెట్కి వెళ్తే అరగంట, గంట, రోజుకు 4-5 సార్లు వెళ్తుంటారు.
వీళ్ళు మానసిక సమస్య ఉంది కనుక అవసరమైతే మానసిక వైద్య నిపుణుని సంప్రదించాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయాలి. వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా మలబద్ధకంతో సతమతమవుతున్న వారికి మూలికల ద్వారా ప్రకృతి ప్రసాదించిన వరమే డైజీలాక్స్. ఎస్ సార్, చూసారు కదండి, మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఈ యొక్క సమస్యకు చెక్ పెట్టండి. డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు, సలహాలు పాటిస్తూ పూర్తి ఆరోగ్యాన్ని పొందండి. డాక్టర్ గారు మలబద్ధకం సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేశారు. ధన్యవాదాలు సార్. మలబద్ధకం చాలామందిని బాధ పెడుతూ ఉంటుంది. ఈ మలబద్ధకం వల్లనే మొలలు, పైల్సు, మూలశంక, కొంతమందికి ఫిషర్ అని వచ్చి ఫిషర్ వల్ల చాలా బాధపడుతుంటారు. అలాంటి దీర్ఘకాలిక మలబద్ధకం ఉన్న వారికి 9 మూలికలతో కూడిన డైజీలాక్స్, దీన్ని వాడటం ద్వారా శాశ్వత పరిష్కారమే కాక మొలలకి, ఫిషర్కి ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఇది శాశ్వతంగా మీకు సమస్యని పరిష్కరిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.